ఈరోజు వేలేరు గ్రామంలో ఎస్సీ కాలనీలో 50 లక్షల రూపాయలతో ఏ గల్లీ కూడా చూడకుండా కంప్లీట్గా మొత్తం సీసీ రోడ్లు కడియం శ్రీహరి గారి దయతో ఈరోజు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. వారికి మేము ఎస్సీ కాలనీ ప్రజానీకం కూడా వారికి ఎంతో రుణపడి ఉన్నాం. వాళ్ళకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కడియం శ్రీహరి గారు ఆయన అభివృద్ధికే కృషి చేసే వ్యక్తి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈ వేలేరు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరిచిండు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. అందరు మండల ప్రజలకు, గ్రామ ప్రజలకు కూడా తెలుసు. అప్పటి అభివృద్ధి తప్ప మళ్ళీ ఇప్పుడు అవుతుంది. ఈ గత సంవత్సరం లోపే ఓ 50 లక్షల రూపాయలు ఈజీఎస్ నిధులకెళ్ళి 50 లక్షలు మా వేలేరుకి ఇవ్వడం వల్ల జనరల్గా మేము పెద్ద పెద్ద రోడ్లన్నీ కూడా మేము కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము కోరగానే వారు పెద్ద హృదయంతో స్పందించి నాకు నా ఎన్నికలలో కూడా నాకు వేలేరు ఎస్సీ కాలనీ మంచి ఓటింగ్ కూడా ఇచ్చిండ్రు, నన్ను గెలిపించిండ్రు ఇదంతా అని చెప్పి ఆయన దృష్టిలో ఉంచుకొని మా ఆధ్వర్యంలో వారు మేము కోరగానే ఏ గల్లీ కూడా మిగిలొద్దు, చేయొద్దు అని చెప్పి దాదాపు 700 నుంచి 750 మీటర్లు 50 లక్షల నిధులు వెంటనే కేటాయించి ఈరోజు యుద్ధ ప్రాతిపదికన ఈ సీసీ రోడ్ల కార్యక్రమం నడుస్తుంది. అందుకొరకు మేము దాని పరిశీలనకి ఇక్కడికి వచ్చాము. వారి మాటలలోనే వాళ్ళందరూ ఎంతో హర్షణీయంగా ఎంతో సంతోషపడుతున్నారు. మాకు జీవితంలో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గత ప్రభుత్వాలు మాకు పనిచేయలేదు. అందుకొరకు కడియం శ్రీహరి గారి నాయకత్వాన ఈరోజు ఆయన దయతో ఇవన్నీ చేసినందుకు మేము గ్రామ ప్రజలను రుణపడి ఉంటామని చెప్పి వారందరూ మాకు సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించి మాకు స్వాగతం పలికి సార్కి ఎప్పటికీ మేము కృతజ్ఞతలుగా ఉంటాము అని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. దానికి మేము హర్షిస్తాం. వాస్తవంగా కూడా కడియం శ్రీహరి గారిది ఇప్పుడు 73 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఒక్క క్షణం కూడా నిర్విరామంగా పనిచేసుకుంటూ ఇప్పటికీ మేము ఆయన ముందు చిన్న పిల్లలము అయినా కూడా మాకు లేని ఓపిక ఆయనకు ఉంటుంది. తెల్లారులేస్తే నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి వాటి కొరకే కొట్లాడి నిధులు తెచ్చే వ్యక్తి కడియం శ్రీహరి గారు. గత ప్రభుత్వంలో కూడా కొట్లాడి తీసుకొచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2వ 3వ గురుకుల పాఠశాలలు వస్తే అప్పుడు సీఎం చంద్రబాబు గారిని మెప్పించి మనకు ఒక గురుకుల పాఠశాల కావాలని చెప్పి రాష్ట్రానికి 1ో 2ో మన తెలంగాణ ప్రాంతానికి వస్తే కూడా అది తీసుకొని మన వేలేరు గ్రామంలో అది ఏర్పాటు చేసినందుకు ఆయన వేలేరు గ్రామంపై ఉన్న మక్కువ ఎంతున్నదో అని చెప్పి మేమంతా ఏది మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం సూసాయగా నాయకులం గిట్ల సారికి పరిస్థితి గిట్లున్నదంటే వెంటనే స్పందించి వారు దాని మీద శ్రద్ధ తీసుకొని మనకు వెంటనే కూడా పనులు చేసే వ్యక్తి కడియం శ్రీహరి గారు. వారికి జీవితంలో మేము ఎంతో రుణపడి ఉంటాం ఖచ్చితంగా. మొన్న కూడా మేము కోరగానే ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్కు 30 లక్షలు ఇస్తా అని సార్ ఒప్పుకున్నాడు. అంతకుముందు కూడా 10 లక్షలు ఇచ్చిండు. ఆల్రెడీగా వాళ్ళ కమ్యూనిటీ హాల్ వాళ్ళే చేసుకోవాలనే ఉద్దేశంతో మేము అది 10 లక్షలు ఇచ్చిండు కనుక అది టెండర్కు పోయింది. ఆ టెండర్ వర్క్లో వాస్తవంగా అది ఒడ్డెర సొసైటీకి పోవడం వల్ల ఒడ్డెర సొసైటీ వాళ్ళు ఎవరు కూడా దీనికి టెండర్ వేయలేదు. అందుకొరకు సార్ను మేము కోరేది ఒకటే, ఈ ముఖ్యులందరూ వాళ్ళంతా కోరుకుంటున్నారు. ఏం లేదు, దాన్ని తొందరగా జనరల్ చేసి మాకు అప్పచెప్పేది ఉంటే మేము నామినేషన్ మాకు టెండర్ అప్పచెప్పేది ఉంటే మేము త్వరగతిన మేము పూర్తి చేసుకుంటామని చెప్పి వాళ్ళ కుల పెద్దలందరూ కోరడం జరిగింది. దానికి సార్ కూడా స్పందించి ఆ పని చేస్తారనే నమ్మకం మాకుంది. అందుకొరకు మా గ్రామం తరఫున మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.